నమస్కారం అండి. నా పేరు జ్యోతి. మేము బోయపల్లి ఎన్క్లేవ్ నుంచి మాట్లాడుతున్నాము. మా రోడ్డు సమస్య గురించి గత 10 సంవత్సరాలుగా మా లేఅవుట్ చేసిర్రు. లేఅవుట్ చేసి రోడ్డు ఇవ్వకపోయేసరికి రోడ్డు సమస్య గురించి గత 10 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నామండి. జాప్యం జరిగింది. దాంట్లోని ఎవరి దగ్గర పోయిన సమస్య సాల్వ్ అవ్వకపోయేసరికి మేము హైడ్రాని ఆశ్రయించడం జరిగింది. హైడ్రా ద్వారా రోడ్డు ఈరోజు క్లియర్ అయిందండి. చాలా సంతోషము. హైడ్రా రంగనాథ్ సార్ గారికి మరి రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. అంటే ఎవరిది మేడం? ఎవరా మీరు? మాకు వెంకరెడ్డి వాళ్ళే అమ్మిరండి. వెంచర్ వాళ్ళే చేసిరు. వాళ్ళ 82లో జరిగింది ఈ వెంచర్. అన్ని పట్టాలు పాస్బుక్లు అన్ని వాళ్ళ పేరు మీదనే ఉన్నాయండి. అంటే మీకు ప్లాట్ తీసుకునేటప్పుడు ఏం చెప్పారు? ప్లాట్ తీసుకునేటప్పుడు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. కరెంటు, వాటరు, రోడ్లు అన్ని క్లియర్ ఉన్నాయి. పార్క్ ప్లేస్ తో సహా అన్ని మాకు క్లియర్ గా చూపించిరండి. అయినా మేము రోడ్డు కోసం వెయిట్ చేసినాం. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేసినాం. రోడ్డు ఇవ్వకుండా మొత్తమే రోడ్డు క్లోజ్ చేయడం, రోడ్డుకి గోడ కట్టడం జరిగిందండి. అక్కడ మాకు చాలా బాధ అనిపించింది. మేము అటు సైడ్ పోతే వర్షానికి మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయింది. మాకు నడవడానికి అవకాశం లేకుండా అయింది. మా బండ్లు పోవడానికి లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి లేకుండా చాలా సమస్యలు ఎదుర్కొన్నామండి. ఆ రోడ్డు ఫంక్షన్ అది జరిగేటప్పుడు కూడా, పనులు జరిగేటప్పుడు కూడా మేము ఇక్కడి నుంచే నడిచినాము. దాని తర్వాతకి మొత్తమే రోడ్డు క్లోజ్ చేసి గోడ కట్టడం జరిగిందండి. అందు గురించి మేము హైడ్రా దగ్గరికి వెళ్ళి కలిసి రంగనాథ్ సార్ గారిని కలవడం. పార్క్ స్థలం కూడా ఉంది. అది కూడా కబ్జా చేసిరండి. అది కూడా ఇవ్వమని ఇప్పుడు గొడవ చేస్తున్నారు. కమ్యూనిటీ హాల్ లేదు, మాకు ఏది చూపించలే. ఆ రోజు వెంచర్ లో చూపించినాయి ఏవి ఈ రోజు ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడట్లేరండి. చాలా సార్లు మాట్లాడినాం, చాలా సార్లు రిక్వెస్ట్ చేసినామండి. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా మేము ఇవ్వము, 5 ఏళ్ళకి ఇస్తాం, 10 ఏళ్ళకి ఇస్తున్నామని ఇట్లే జరుపుకుంటూ వచ్చినాం. మేము 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ రోజు ఇస్తారు రేపు ఇస్తారని ఎదురు చూసుకుంటూ చాలా సామరస్యంగా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. మేము ఏ ఫంక్షన్లు చేసుకున్నా, కాలనీలో ఏ ఎకషన్ చేసుకున్నా వాళ్ళని ఖచ్చితంగా పిలుస్తాము. వాళ్ళని పొలం వాళ్ళే అడ్డుకుంటారండి. ఆ ప్లేస్ వాళ్ళు వెంచర్ ఎవరైతే చేసిరో వాళ్ళే ఆ రోజు చేసిన వెంచర్ ఈ రోజు ఇవ్వము, మాకు టైం కావాలి ఇంకా అని అడుగుతున్నారు. మాకు రోడ్డు కోసం వెళ్ళినామండి. ఇంకో విషయం ఏంటంటే అండి, హైడ్రాకి వెళ్ళినాము. హైడ్రా వాళ్ళు వచ్చి చాలా బాగా స్పందించి మాకు రోడ్డు క్లియర్ చేసిరండి. ఈ పరిష్కారం అనేది శాశ్వతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మేము హైడ్రా దాకా వెళ్ళినామని చెప్పి ఇంతకు ముందుకే మమ్మల్ని బెదిరించడం జరిగింది. మీరు హైడ్రా దాకా వెళ్తుర్రంట, మీరు అట్లా చేస్తారంట, ఇట్లా చేస్తారంట అని చాలా రకాలుగా బెదిరించారు. ఇప్పుడు మాకైతే ప్రొటెక్షన్ కావాలండి. మెయిన్ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమస్య మాకు ముందు ఈ రోడ్డు గురించి మేము క్లియర్ చేసుకున్నందుకు ఎలాంటి సమస్య రాకుండా మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ల్యాండ్ వాళ్ళే బెదిరిస్తారండి. ల్యాండ్ వాళ్ళే బెదిరిస్తారు. పేర్లు అందరికీ తెలుసు అండి. పేర్లు ఇంకా మేము చెప్పడానికి ఏం లేదు. అందరికి తెలుసు. ఆ ల్యాండ్ ఎవరిదో తెలుసు, వాళ్ళ రాజకీయ పార్టీలు అన్ని తెలుసు. మాకు ముందు ప్రొటెక్షన్ కావాలండి వాళ్ళ నుండి. ల్యాండ్ ఓనర్ నుంచి మాకు ప్రొటెక్షన్ కావాలి. రోడ్డు కోసం మేము అడిగినందుకు మేము బయటకు ఒంటరికి వెళ్ళినా, మా హస్బెండ్స్ అయినా వాళ్ళంతా డ్యూటీలో అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. కొంచెం మీరు ప్రొటెక్షన్ ఇస్తారని కోరుకుంటున్నాం. హైడ్రా రంగనాథ్ సార్ గారికి చాలా కృతజ్ఞతలు అండి. హైడ్రా గురించి ఇన్ని రోజులు విన్నాము. ఈ రోజు ఎంత బాగా స్పందించారంటే చాలా బాగా స్పందించారు. చాలా థ్యాంక్ యూ అండి. రంగనాథ్ సార్కి స్పెషల్ గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళెవ్వరు పిఎస్ వాళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద గొడవ జరిగింది, పిఎస్ నుండి ఒక్కరు కూడా రాలేదు. ఎవరు స్పందించడం కూడా లేదు. అప్పుడు కూడా గొడవ జరిగినప్పుడు కూడా ఎవ్వరు రాలేదు. ఇప్పుడు 3 సార్లు జరిగింది. అసలు పోలీస్ స్టేషన్ నుంచి ఎవ్వరు రావడం కానీ ఏది స్పందించడం అనేది జరగట్లేదండి. పోలీస్ స్టేషన్ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి వాళ్ళకి.